సపరేట్గా దానికి సంబంధించిన ఇమేజెస్ ఇట్లాంటివి యాడ్ చేసుకోవచ్చు. సెలెక్ట్ సబ్జెక్ట్, యాడ్ లేయర్ మాస్క్, సో ఇలా వాళ్ళు స్టిల్స్ అనేది పంపిస్తుంటారు. సేమ్ వాటికి అడ్జస్ట్మెంట్ కొంచెం పైకి తీసుకోవాలనుకుంటే ఫోటోని కంట్రోల్ టీతో అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ తోటి ఎడ్జెస్ అనేది పర్ఫెక్ట్ గా రిమూవ్ అవ్వని ప్లేసెస్ లో యాడ్ లేయర్ మాస్క్, క్లిక్ చేసేసి ఇలా ఎడ్జెస్ ని రిమూవ్ చేస్తే సరిపోతుంది. సో ఇది మనం జూమ్ లో వర్క్ ఉంటుంది చేస్తాం కాబట్టి స్మాల్ ప్రీవియస్ లో మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. సో మళ్ళీ దీనికి కూడా మీరు కలర్ కరెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్మార్ట్ ఫిల్టర్ నుంచి వెళ్ళి డ్రాగ్ అండ్ డ్రాప్ ఆల్ట్ క్లిక్ తోటి, సో దీనికి కూడా కలర్ గ్రేడింగ్ అని కంప్లీట్ అయిపోయింది. అండ్ కొంచెం కిందికి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ లేయర్ మాస్క్ మూవ్మెంట్ చేసుకునేటప్పుడు ఇక్కడ లింక్ ఆప్షన్ ఉంటుంది. సో ఇఫ్ ఏదైనా ప్రెస్ అయ్యి మనకు లింక్ రిమూవ్ అయిపోతే ఇక్కడ జస్ట్ క్లిక్ చేస్తే లింక్ ఉంటుంది. సో డిఫాల్ట్ గా ఆన్ లో ఉంటుంది. జస్ట్ ఇక్కడ పక్కన ప్రెస్ చేసేటప్పుడు ఏదైనా లింక్ మిస్ అయిపోతే లింక్ ఆన్ లో ఉండాలి. సో లింక్ ఆఫ్ లో అయిపోతే సో ఇలా మాస్క్ కి సపరేట్ గా ఇమేజ్ కి సపరేట్ గా మూవ్మెంట్ అవుతుంది. సో లింక్ ఆన్. సో ఇది యాక్చువల్లీ స్టిల్ అవుతుంది. సో వాళ్ళే స్టిల్స్ కి సంబంధించిన స్టిల్స్ పంపిస్తుంటారు అండ్ రిఫరెన్స్. దీనికి టెక్స్ట్, ఇంకొక స్టిల్ ఇది టెక్ దీనికి పంపించాడు. ఇది ఫ్యాక్ట్స్ రిలేటెడ్ ఛానల్స్ కి. అండ్ ఎక్స్ప్రెషన్స్ కూడా వాళ్ళే షేర్ చేస్తారు. బ్లాక్ కలర్ కంప్లీట్. ఇంకా ఇక్కడ ఉన్న కలర్స్ కూడా మీరు చూసింగ్ అని చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ లో. సో ఇదే కలర్ ప్యాలెట్ కాకుండా ఏదైతే మన ఇమేజ్ లో ఉన్న కలర్స్ కూడా మనం ఇక్కడ ఒక కలర్ ఉంది కదా, ఈ కలర్ చూస్ చేసుకొని కంప్లీట్ లైట్ కలర్, కంట్రోల్ ఐ ఇన్వర్స్ సెలెక్షన్, ఎక్కడైతే మనం యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేస్ లో కలర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి కలర్స్ ఎక్కడి నుంచి మనం కలర్ తీసేసుకొని సేమ్ కలర్ చూస్ చేసుకునేటప్పుడు సో ఇక్కడ నెక్స్ట్ కలర్, కంట్రోల్ చే, కంట్రోల్ ఐ ఇన్వర్స్ సెలెక్షన్, డిలీట్ లేయర్ మాస్క్, యాడ్ లేయర్ మాస్క్, మళ్ళీ కంట్రోల్ ఐ. సో ఇక్కడ ఉన్న కలర్ సేమ్ ఇందులో ఏదైనా రెడ్ కలర్ ఇమేజ్ ని సెలెక్షన్ చేసుకొని ఇందులో ఉన్న రెడ్ కలర్. సో కంప్లీట్ గా మనకి లైట్ కావాలి కాబట్టి ఇక్కడ లైట్ కలర్, డబల్ క్లిక్, సో రీసెంట్ కలర్, డార్క్ కలర్ అని చూస్ చేసుకోవచ్చు. అండ్ బ్రష్ టూల్ తోటి జస్ట్ ఇలా క్లిక్ చేస్తుంటే సరిపోతుంది మనకు. కలర్ ఇక్కడ డిఫాల్ట్ గా వైట్ అండ్ బ్లాక్ ఉండాలి. వైట్ కలర్ జస్ట్ ఇలా క్లిక్ చేసుకుని సరిపోతుంది. సో తర్వాత కలర్ ని లైట్నెస్ లోకి మూవ్మెంట్ చేసుకోవచ్చు. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ ఫోటో. ఇలా లైట్ గా ఉన్నప్పుడు మనకు డార్క్ గా ఉన్నప్పుడు ఎక్కువ హైలైట్ అవ్వట్లేదు లైట్ గా. సో ఇలా కాకుండా ఇది బ్రష్ టూల్ తోటి మనకు ఒక గ్లో ఎఫెక్ట్ అనేది యాడ్ చేస్తాం. అండ్ ఇక్కడ 2 కలర్స్ ప్యాలెట్ అయింది. కంట్రోల్ జీ, ఇదొక వర్షన్, ఇదొక వర్షన్. సో మీకు ఏది నచ్చుతుంది చూసింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా రిఫరెన్స్ తీసుకొని స్టార్టింగ్ లో వర్క్ చేసుకుని తర్వాత కొంచెం కలర్స్ పైన ఐడియా మనం యూజ్ చేస్తుంటే సో ప్రతి దాంట్లో అలానే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ యూజ్ చేసిన కలర్ వచ్చేసి మనకు స్వాచెస్ నుంచి తీసుకున్నది మనకు. నెక్స్ట్ ఇంకో కలర్, ఇవి రెండు లైట్ గా. సో ఇలా కాకుండా ఇది బ్రష్ టూల్ తోటి మనకు ఒక గ్లో ఎఫెక్ట్ అనేది యాడ్ చేస్తాం. అండ్ ఇక్కడ 2 కలర్స్ ప్యాలెట్ అయింది. కంట్రోల్ జీ, ఇదొక వర్షన్, ఇదొక వర్షన్. సో మీకు ఏది నచ్చుతుంది చూసింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా రిఫరెన్స్ తీసుకొని స్టార్టింగ్ లో వర్క్ చేసుకుని తర్వాత కొంచెం కలర్స్ పైన ఐడియా మనం యూజ్ చేస్తుంటే సో ప్రతి దాంట్లో అలానే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ యూజ్ చేసిన కలర్ వచ్చేసి మనకు స్వాచెస్ నుంచి తీసుకున్నది మనకు. నెక్స్ట్ ఇంకో కలర్, ఇవి రెండు డూప్లికేట్ చేసేసుకొని ఇందాక మన గ్రీన్ కలర్ ఉంది కదా, హైడ్, డార్క్ కలర్ మిడిల్ లో గ్లో చేసుకుని సరిపోతుంది. సైడ్స్ కి అంతా మనకు కంప్లీట్ గా బ్లాక్ యాడ్ అయిపోయింది. ఇక్కడ మీడియం గ్రే,
సో ఇలా ఒక గ్లో ఎఫెక్ట్ అని యాడ్ అయిపోయింది. సేమ్ ఇక్కడ నేనున్న కలర్స్ ని బ్లాక్ లో ఒక సింగిల్ కలర్ గ్లో అని యాడ్ చేశాను, లేదంటే సేమ్ కలర్ ని డార్క్ కలర్ యూజ్ చేసేసుకొని ఈ టైప్స్ లో కూడా మనకు గ్లో అని యాడ్ చేసుకోవచ్చు. సో డౌన్ లో డార్క్ కలర్, పైన గ్లో. జస్ట్ వన్ టైం క్లిక్ చేసినప్పుడు మనకు గ్లో అనేది అంత పర్ఫెక్ట్ యాడ్ అవ్వదు. 1 2 3 4 5. సో ఇందులో మనకు ఏదైనా ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ యాడ్ చేసుకోవాలనుకున్నా ఈ సైడ్స్ లో ఒక టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు, ఈ ప్లేస్ లో 2 లైన్స్ లో, అండ్ ఇక్కడ కూడా ఒక టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎన్ని కలర్స్ లో అయిపోయింది? 1 2. బ్యాక్గ్రౌండ్ లో బ్లాక్ కలర్ యాడ్ చేసుకోండి. ఈ కలర్ కి అయితే బ్యాక్గ్రౌండ్ లో బ్లాక్. 1 2 అనేది 3. ఇలా కలర్స్ డిఫరెంట్ లాగా చూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ హ్యాండ్ సాచురేషన్ తోటి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది రిఫరెన్స్ గా తీసుకున్న ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్, అండ్ ఇక్కడ ఉన్న గ్రేడియంట్ కలర్. సో ఇందులో మనకు స్వాచెస్ లో ఉంది కదా, స్వాచెస్ లోకి వెళ్తే ఇక్కడ ప్యాల్ కలర్స్ లో ఉంది కదా, సాలిడ్ కలర్, డార్క్ కలర్ చూజ్ చేసుకొని ఇంకా డార్క్ అడ్జస్ట్మెంట్స్, అండ్ ఇంకొక సాలిడ్ కలర్, సేమ్ లేయర్ ని క్లిక్ చేసేసి గ్రేడియంట్ కాదు సాలిడ్ కలర్ లేయర్. గ్రేడియంట్ లో మళ్ళీ ఇన్ని ఆప్షన్స్ ఉండవు మనకు. Ctrl+I ఇన్వర్స్ సెలెక్షన్, బ్రష్ టూల్ తో ఇలా డ్రా చేసుకుంటే సేమ్ ఇక్కడైతే ఎలాంటి కలర్ ప్యాలెట్ యూజ్ చేస్తారో సేమ్ డిఫరెంట్ గా ఇక్కడ ఉన్న కలర్ ప్యాలెట్ యూజ్ చేస్తారు ఇందులో డార్కర్ లో. సో డార్క్ కలర్ ఇక్కడ యాడ్ అయిపోయింది మనకు. డబుల్ క్లిక్, డార్క్ కలర్. ఇంకా లిటిల్ బిట్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ యూజ్ చేసిన కలర్స్ సేమ్ కలర్స్ కూడా మీరు ఇందాక నేను చూపించినట్టు అలా కూడా పిక్ చేసుకోవచ్చు. సో ప్రతి కలర్ అనేది ఇక్కడ స్వాచెస్ నుంచి, ఇప్పుడు ఇక్కడ ఉన్న కలర్ ఈ కలర్స్ తోటి ఇందులో ఉన్న ఒక ప్యాలెట్ నుంచి చూజ్ చేస్తారు. ఇది మనకి బ్లూ కలర్ ప్యాలెట్ నుండి, సో ఇందులో కూడా ఎల్లో అండ్ బ్లూ కలర్ ప్యాలెట్స్, ఇవన్నీ ఇలాంటి షేప్స్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనకు డైరెక్ట్ ఇవన్నీ హైడ్ చేసేసుకొని ఒక షేప్ అనేది డ్రా చేయాలి. సో ఇలాంటి కలర్ ప్యాలెట్ రావాలనుకున్నప్పుడు సో ఫస్ట్ రిఫరెన్స్ లాగా, సో ఇప్పటికీ డిజైనర్స్ చాలా మంది ఇలా రిఫరెన్స్ తీసుకొని వర్క్ అనేది చేసుకోవచ్చు మనకు. ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్. సో వీళ్ళు 3 thumbnails అప్లోడ్ చేశారు. ఇక్కడ చూడండి మనకు 3 thumbnails ప్రివ్యూ కూడా కనిపిస్తుంది. సేమ్ డిఫరెంట్. సో ఒక దాంట్లో మనకు మెయిన్ ప్రివ్యూ ఈ thumbnail అవుతుంది కదా. ఫస్ట్ ఒక thumbnail ఇది, అండ్ ఒక రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసేసి ఇంకొక డిఫరెంట్ స్టిల్ తో ఈ ఫోటో అప్లోడ్ చేశారు. అండ్ ఇంకొకటి ఇలా యారోస్ తోటి 2 మొబైల్స్ తో డిఫరెంట్ కలర్స్ సేమ్ కలర్ యాడ్ చేస్తారా. దీనికి బిగ్ డిఫరెన్స్ అనేది లేదు మనకు, దీనికి చేంజ్ ఉంది. సో ఇది మళ్ళీ రిపీటెడ్ గా ఇలా 3 thumbnails అని అప్లోడ్ చేస్తారు మనకు. ఇలా గూగుల్ పిక్సెల్ కి అండ్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ యాడ్ చేస్తారు, ఇక్కడ జీ అని యాడ్ చేస్తారు, ఇక్కడ క్వశ్చన్ మార్క్. సో మళ్ళీ ఫస్ట్ ఇదే thumbnail ని మళ్ళీ అప్డేట్ చేస్తారు మళ్ళీ ఫస్ట్ thumbnail గా. సో ఇలా కూడా thumbnails చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ప్రివ్యూ కూడా కనిపిస్తారు వాళ్ళు ఎన్ని thumbnails అప్లోడ్ చేశారు అనేది. ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్, సేవ్ యాజ్ ఇమేజ్. ఇందాక మనకు ఏదైతే కలర్ ప్యాలెట్ చూసామో సో డిఫరెంట్ క్రియేటర్ కి ఇక్కడ అప్లోడ్ చేస్తాం కదా. సో ఇక్కడ ఉన్న కలర్ ప్యాలెట్ ఇక్కడ యాడ్ చేశారు, బట్ లైట్ గా ఉంది. గ్రేడియంట్ అనేది అప్లై చేస్తారు ఇందులో. సేమ్ కలర్ ప్యాలెట్ రావాలనుకుంటే మీకు సో ఒక షేప్ హైడ్ చేసుకోండి, స్మాల్ గా సైజ్ డిక్రీజ్ చేసేసుకొని, జస్ట్ మన కలర్ పిక్కర్ కి కాబట్టి. సో దీని కింద షేప్ లేయర్, సో షేప్ అనేది డ్రా చేసేసి ఇక్కడ ప్రాపర్టీ అడ్జస్ట్మెంట్స్ లో డిఫాల్ట్ గా మనకు సో ఇందాక మనం వాల్యూస్ చేంజ్ చేసాం కదా. సో డిఫాల్ట్ గా 0 ఉండాలి. అండ్ దీనికి సేమ్ హైడ్రాపర్టల్ తో సేమ్ కలర్ పిక్ చేసుకోండి. ఆల్ట్ బ్యాక్ స్పేస్, కలర్ ఫిల్ అయిపోయింది. అండ్ పెంటల్ తో కూడా డ్రా చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ గా మిడిల్ లో షిఫ్ట్ బటన్ డ్రాగ్ చేసుకుంటే విడ్త్ హైట్ ఇంక్రీజ్. అండ్ దీనికి గ్రేడియంట్ కూడా అప్లై చేద్దాం. సో ఇది కంప్లీట్ టాప్ లో యాడ్ చేసుకోండి, ఎంటీ లేయర్, రిఫరెన్స్ లేయర్. నెక్స్ట్ దీన్నే కాపీ, Ctrl+J, Ctrl+T, ట్రాన్స్ఫార్మ్,
సో ఇప్పుడు దీనికి కూడా ఒక సింగిల్ కలర్. సో వీటికి ఇప్పుడు గ్రేడియంట్ అనేది అప్లై చేద్దాం. సో వీటికి గ్లో కాకుండా షేప్స్ తీసుకున్నప్పుడు గ్రేడియంట్ అనేది అప్లై చేయాలి. సో ఇక్కడ ఫిల్లోకి వెళ్ళి సో ఇక్కడైనా చూస్ చేసుకోవచ్చు. ప్రాపర్టీస్లో షేప్ ప్రాపర్టీస్ కనిపించకపోతే వర్క్ స్పేస్ ఎసెన్షియల్ డిఫాల్ట్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. లేదంటే ఇక్కడ ప్రాపర్టీస్. సో యాడ్ అయిపోయినాయి ఇక్కడ. అండ్ ఇక్కడ షేప్ లేయర్ క్లిక్ చేసేస్తే పైన ఫిల్ ఆప్షన్ ఉంది. నెక్స్ట్ కలర్ గ్రేడియంట్. సో ఇక్కడ గ్రేడియంట్ లో డిఫాల్ట్ గా మనకు బేసిక్ ని చూస్ చేసుకొని బ్లాక్ అండ్ వైట్. అండ్ ఫస్ట్ కలర్ వచ్చేసి డార్క్ కలర్. ఇంకా డార్క్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ గా కలర్ రావాలనుకున్నప్పుడు సో హైదరాబాద్ తోటి సరిగ్గా పిక్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు లిటిల్ బిట్ క్లారిటీ పోతుంటుంది కాబట్టి లిటిల్ బిట్ అడ్జస్ట్మెంట్. నెక్స్ట్ కలర్ ని డబుల్ క్లిక్. సో ఇక్కడ ఏదైతే లైట్ కలర్ ఉందో ఆ లైట్ కలర్ ని ఫుల్ లైట్. అండ్ ఇక్కడ మనకు ఆప్షన్స్ లో టెక్స్ట్ కి అయితే లీనియర్, ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ కి రేడియల్ కలర్. అండ్ రివర్స్ కావాలనుకుంటే ఇక్కడ మనకు ద గ్రేడియంట్ కలర్స్ రివర్స్ ఆప్షన్ ఉంది కదా, ఇలా క్లిక్ చేస్తే గ్రేడియంట్ అది అప్లై. సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ ని డిలీట్ చేసేసి కంట్రోల్ చేతో డూప్లికేట్, కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్. సో ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ షేప్ లేయర్ ఎడిట్ లోకి వెళ్ళి సో మీకు నచ్చిన గ్రేడియంట్ కలర్ అని చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ సేమ్ కలర్ రావాలనుకున్నా చూస్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇలాంటి గ్రేడియంట్స్. సో ఇంతకుముందు మీరు ఏదైతే వర్క్ చేస్తుంటారో ఆ గ్రేడియంట్స్ మీరు క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. గ్రేడియంట్ అని అప్లై. సో రివర్స్ లోకి రావాలనుకున్నప్పుడు షేప్ కి అయితే ఇక్కడ ఆప్షన్ ఎల్లో కలర్ గ్రేడియంట్. సో ఇలా అప్లై అనేది చేసుకోవచ్చు. సేమ్ రావాలనుకున్నా కంచెలి చూజింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దానికి సంబంధించిన టెక్స్ట్ ఇమేజ్ అండ్ సేమ్ కలర్ రావాలనుకున్నప్పుడు సో సేమ్ యాడ్ చేద్దాం. డబుల్ క్లిక్. నెక్స్ట్ లైట్ కలర్ ని చూస్ చేసుకొని లైట్ కలర్ ఇలా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇంకా సేమ్ కలర్ మనకు బ్రష్ టూల్ తోటి కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. బ్రష్ టూల్ తోటి క్లిక్ చేసేసి కలర్ పిక్కర్ బ్రష్ తోటి ఇలా డ్రా చేసుకుని సరిపోతుంది. ఇక్కడ ఐ డ్రాపర్ టూల్ సేమ్ ఇలా ఎగ్జాక్ట్ గా మళ్ళీ ఇలా అపోజిట్ సైడ్ రాకుండా హైడ్. సో ఇంకా ఏదైనా డార్క్ ఏరియాలో డార్క్ ఉంది కదా, సేమ్ కలర్ ని ఐ డ్రాపర్ టూల్ తో పిక్ చేసేసుకొని జస్ట్ ఇలా క్లిక్ చేసుకుంటే బ్రష్ టూల్ తో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎడ్జెస్ పర్ఫెక్ట్ గా రావాలనుకుంటే గ్రేడియంట్స్ అప్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో దీనికి గ్లో యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు సాలిడ్ కలర్ సేమ్ కలర్ లో గ్లో అని యాడ్ చేసుకోండి. సో ఇక్కడ నుండి సేమ్ కలర్ ని పిక్ చేసేసుకొని నెక్స్ట్ సాలిడ్ కలర్ లేయర్ క్లిక్ ఓకే. కంట్రోల్ ఐ ఇన్వర్స్ సెలెక్షన్ అండ్ బ్రష్ టూల్ లో బ్లాక్ అండ్ వైట్ ఫర్ ఫిల్ వైట్ కలర్ చూస్ చేసుకొని ఎగ్జాక్ట్ గా ఈ ఏరియాస్ లో డ్రా చేసుకుని సరిపోతుంది. బ్రష్ సైజ్ డిక్రీజ్ చేసేసుకొని లిటిల్ బిట్ డ్రా చేసిన తర్వాత బ్లెండింగ్ మోడ్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో ఎక్కడైతే మనకు గ్లో యాడ్ అవుతుందో కలర్ లో యాడ్ అయింది అండ్ కలర్ డాట్స్ సో ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క టైప్స్ లో యాడ్ అవుతుంటుంది మనకు. సో మల్టిప్లై, లైట్, కలర్ డాట్స్, రైట్ క్లిక్, క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్. ఇక్కడ ఈ ఫోటోకి ఈ కలర్ కి డిఫరెంట్ కలర్స్ లో చేంజ్ అవుతుంది. ఎక్కడైతే సేమ్ కలర్ లో లైట్నెస్ యాడ్ అవుతుంది, హార్డ్ మిక్స్ లో కూడా ఉంది. వివిడ్ లైట్, హార్డ్ లైట్ లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. హార్డ్ లైట్ సరే ఎగ్జాక్ట్ గా కార్నర్ మనకు అవుట్ సైడ్ డ్రా చేసిన పర్లేదు, ఎందుకంటే మనకు బ్రష్ టూల్ తో అడ్జస్ట్ మనకు ఇక్కడ అవుట్ సైడ్ డ్రా చేసినా కానీ మనకు క్లిప్పింగ్ మాస్క్ లో ఉంది కాబట్టి రిలీజ్ క్లిప్పింగ్ మాస్క్ క్లిక్ చేస్తే సో ఇక్కడ అవుట్ సైడ్ డ్రా చేసినా కానీ తర్వాత రైట్ క్లిక్ క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అయితే ఎక్కడైతే ఎడ్జెస్ ఉందో ఆ ఎడ్జెస్ లోనే యాడ్ అవుతుంది. ఇక్కడ ఈ ఏరియాలో కూడా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. హెయిర్ కి ఎలాంటి కలర్స్ అప్లై చేయొద్దు.
అండ్ ఇక్కడ మళ్ళీ సేమ్ కలర్ కాకుండా ఇంకొక సాలిడ్ కలర్ లేయర్, సేమ్ కలర్ చూస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్వాచెస్ లో రీసెంట్ కలర్స్ ఉంటాయి కదా, రీసెంట్ కలర్స్ అండ్ కంట్రోల్ ఐ, క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్, ఇలా యాడ్ చేసుకుని సరిపోతుంది. నెక్స్ట్ కలర్ ని సేమ్ కూడా మళ్ళీ ఒకసారి డ్రా చేసిన తర్వాత లిటిల్ బిట్, సో ఇక్కడ మనకు లీనియర్ లైట్ లో ఓవర్లే కలర్స్ లో కూడా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మనకు సాఫ్ట్ లైట్ ఓవర్లే, వివిడ్ లైట్ తీసుకోండి, వివిడ్ లైట్ హార్డ్ లైట్. తర్వాత దీని ట్రాన్స్పరెన్సీ కూడా డిక్రీజ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ గా మళ్ళీ ఎక్కడైతే ఉందో వైట్ కలర్ చూస్ చేసుకొని తర్వాత బ్లెండింగ్ మోడ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా పర్ఫెక్ట్ గా గ్లో అనేది ఇంకా లైట్ కలర్ ఎలా యాడ్ అవుతుందో. దీనిపైన ఇంకొక లేయర్ చూస్ చేసుకొని కూడా మనకి ఇంకా లైట్ ఎఫెక్ట్ అనేది ఇంకా యాడ్ చేసుకోవచ్చు. సింగిల్ కలర్ కాకుండా నెక్స్ట్ సేమ్ కలర్ సాలిడ్ కలర్ లేయర్, వైట్ కలర్, కంట్రోల్ ఐ ఇన్వర్స్ సెలెక్షన్, సో ఎడ్జెస్ లో ఇంకా ఇలా లైట్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మూమెంట్ కూడా చేసుకోవచ్చు. లార్జ్ టైం మోడ్ చేసి మళ్ళీ క్లిప్పింగ్ మాస్క్ రిమూవ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్ గా ఆ ఇమేజ్ తర్వాతనే ఉండాలి మనకు. సో ఎరేజ్ చేసుకోవాలనుకుంటే ఎక్స్ట్రా పార్ట్స్ బ్లాక్ కలర్, ట్రాన్స్పరెన్సీ తగ్గించుకొని సరిపోతుంది. ఇలా ఒక గ్లో ఎఫెక్ట్ కూడా క్రియేట్ అయిపోయింది. అండ్ టెక్స్ట్, సో దానికి సంబంధించిన టెక్స్ట్ ఆ ఫోన్, సో ఏదైతే మొబైల్ ఆర్ వాచ్ కి సంబంధించిన టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి ఎలాంటి పెన్ టూల్ యూజ్ చేయకుండానే ఇలాంటివి రిమూవ్ అనేది చేసుకోవచ్చు మనకు. సో ఇంకా స్మూత్నెస్ కావాలనుకుంటే కెమెరా ఫిల్టర్, కంప్లీట్ గా నాయిస్ రెడ్యూషన్ అండ్ షార్ప్నెస్ ఇంక్రీజ్ చేసుకుని సరిపోతుంది. సో ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు మల్టిపుల్ కలర్స్ లో బ్యాక్గ్రౌండ్స్ అని ఉంటుంది. సో ఇది ఒక కలర్, సో హైడ్, సో ఇది ఒక కలర్ ఉంది గ్రీన్ లో, సో ఇది ఒక కలర్ ప్యాలెట్, సో ఇది ఒక కలర్ ప్యాలెట్, నెక్స్ట్ ఇది ఒక కలర్ ప్యాలెట్, నెక్స్ట్ ఇది మనం ఫస్ట్ లో చూస్ చేసుకున్న కలర్ ప్యాలెట్. ఓన్లీ సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్స్ కూడా మనకు చూసింగ్ అని చేసుకోవచ్చు. జస్ట్ ఇలా కలర్ చేంజ్ చేసినప్పుడు మళ్ళీ ఈ గ్లో ఎఫెక్ట్ కూడా సేమ్ కలర్ ని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. డబుల్ క్లిక్, వైట్ కలర్ డిఫాల్ట్ గా ఉంటుంది. ఇలా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకు హెయిర్ డీటెయిల్స్, సో ఎక్స్ట్రా ఎడ్జెస్ ఏదైనా వచ్చినప్పుడు సో ఇలా రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది బ్రష్ టూల్ తోటి, సాఫ్ట్ ఆన్ బ్రష్. ఇలా కలర్స్ అన్ని చూస్ చేసుకోండి. బ్లాక్స్ కి అండ్ టెక్ ఛానల్స్ కి సేమ్ డిఫరెన్స్ గా ఉంటాయి. మనకు బ్లాక్స్ కి కూడా వెళ్తే సో ఇక్కడ కూడా సేమ్ కలర్స్ అండ్ ఇక్కడ కూడా సేమ్ వైట్ కలర్స్ లో ఉన్నప్పుడు ఇలాంటి పర్పుల్ కలర్ అండ్ బ్లాక్ కలర్ టెక్స్ట్ మనం ఏదైతే మీకు ప్రొవైడ్ చేస్తున్నానో సేమ్ అదే కలర్ టెక్స్ట్ మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇందులో మీరు యూజ్ చేసే ప్రతి కలర్ టెక్స్ట్ ఎల్లో అండ్ వైట్ కలర్, రెడ్ అండ్ ఎల్లో, సో ఇందులో కూడా సేమ్ కలర్స్.
అండ్ ఇక్కడ కూడా సేమ్ కలర్స్ చూస్ చేసుకోవచ్చు. కలర్ డిఫరెంట్ fonts.coms లోకి వెళ్ళి అండ్ ఇక్కడ గ్రీన్ కలర్, సో ట్రాన్స్పరెన్సీ గా ఇమేజ్ అనేది డిక్రీజ్ చేశారు. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో స్కై యాడ్ చేసినప్పుడు ఇట్లాంటి అవుట్డోర్ కి సంబంధించిన దాంట్లో టెక్స్ట్ కలర్స్ ఇలా డిఫరెంట్ కలర్స్ లోకి వెళ్ళి, ఇండోర్ కి అయితే ఇలాంటి బ్లూ కలర్స్, గ్రీన్, ఇలాంటి పర్పుల్ కలర్స్. సో ఇలా ఒక కలర్ ప్యాలెట్స్ అనేది ఇక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే కలర్ హంట్ లో నుంచి కూడా సేమ్ కలర్ ని ఒక సింగిల్ కలర్ చూస్ చేసుకొని, సో ఇందులో ఉన్న కలర్, ఇందులో నుంచి కూడా ఏదైనా కలర్ RGB కలర్ వీల్ నుంచి కూడా ఏదైనా ఒక కలర్ చూస్ చేసుకోవచ్చు ఇందులో. సో ఈ కలర్ నుంచి మనకు ప్రతి డిజైన్ అనేది ఈ కలర్స్ యూజ్ చేసుకుంటూ డిజైన్ కూడా చేసుకోవచ్చు. సేమ్ కలర్స్ లో డార్క్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ లో టెక్స్ట్ కి ఆపోజిట్ కలర్స్. సో ఇక్కడ ఈ పర్పుల్ కలర్ టెక్స్ట్ యాడ్ చేసినప్పుడు, బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసినప్పుడు అండ్ ఎల్లో కలర్ టెక్స్ట్, ఇంకా టీల్ కలర్స్, టెరిటరీ కలర్స్, బ్లూ యాడ్ చేసినప్పుడు ఆరెంజ్ కలర్ లో యాడ్ చేసుకోవచ్చు. సో గ్రీన్ యాడ్ చేసినప్పుడు రెడ్ కలర్ లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా కూడా మనకు ఆపోజిట్ కలర్స్, బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసినప్పుడు దీనికి ఆపోజిట్ లో ఉన్న కలర్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఇది కూడా కలర్ వీల్ అంటే మనకు డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ కలర్స్ హంట్లో నుంచి కూడా మీరు ఒక సింగిల్ కలర్ చూస్ చేసుకొని అండ్ గ్రేడియంట్స్ కూడా మనకి ఇందులో అవైలబుల్ ఉంటాయి, కానీ అంత పర్ఫెక్ట్ గా ఉండవు గ్రేడియంట్ కలర్స్. ఇక్కడ colors.co లో బ్రౌజ్ గ్రేడియంట్స్ ఉంది కదా, ఇందులో చూస్ చేసుకోవచ్చు కొన్ని కలర్స్, కానీ అంత పర్ఫెక్ట్ గా ఉండవు మనకు. కలర్ కోడ్స్ కూడా ఉన్నాయి కదా, సో ఇందులో నుంచి కూడా గ్రేడియంట్స్ అనేది చూస్ చేసుకోవచ్చు కదా మనకు. సో ఇక్కడ కలర్ ప్యాలెట్ ఉంది కదా, సో దీన్ని కాపీ, జస్ట్ క్లిక్ చేస్తే కాపీ అయిపోయింది. సేమ్ గ్రేడియంట్ మీకు క్లిక్ అవ్వాలనుకున్నప్పుడు, లేదంటే ఇక్కడ గ్రీన్ కలర్ది, సో color.co.gradients ఉంది కదా, సో ఇది క్రియేట్ చేద్దాం. కాపీ, ఇవన్నీ డిలీట్, హైడ్, కంప్లీట్ ఇవన్నీ గ్రూప్ చేసేసుకొని హైడ్ చేసేసుకొని, నెక్స్ట్ సాలిడ్ కలర్తో, సాలిడ్ కలర్ ఇక్కడ మనకి ఏదైతే కోడ్ ఉందో ఇందాక కాపీ అయింది కదా, పేస్ట్. నెక్స్ట్ ఇక్కడ సేమ్ ఎల్లో అయిపోయింది, ఇక్కడ ఈ కలర్ కాపీ, నెక్స్ట్ సాలిడ్ కలర్ అండ్ పేస్ట్. కంట్రోల్ అయితే ఇన్వర్ట్ సెలెక్షన్. ఇవి గ్రేడియంట్స్, అవి సింగిల్ కలర్ ప్యాలెట్స్ మనకు, సో ఇలా యాడ్ చేసుకోవచ్చు. సో దీనికి గ్రేడియంట్ యాడ్ చేసినా పర్ఫెక్ట్ గా ఉంటుంది. గ్రేడియంట్ లోకి వెళ్ళి బేసిక్ లో ఫస్ట్ వన్ కలర్, నెక్స్ట్ ఇందాక ఏదైతే కలర్ చూసామో కలర్, సో ఇమేజ్ కి రేడియల్, రివర్స్. దీనికన్నా మనం మాన్యువల్ గా క్రియేట్ చేసుకుంటే నీకు పర్ఫెక్ట్ గా ఉంటుంది. కొన్ని టెక్స్ట్ కి సంబంధించినవి, సో ఇందులో నుంచి ఏదైనా మనకు పర్ఫెక్ట్ గా ఉంటే చూస్ చేసుకోవచ్చు, లేదంటే స్టార్టింగ్ లో మాన్యువల్ గా చూస్ చేసుకొని సరిపోతుంది. ఇక్కడ మనకు ఏదైతే మనం టెక్స్ట్ యూజ్ చేస్తున్నామో టెక్స్ట్ గ్రేడియంట్, సో ఇందులో నుంచి మనం క్రియేట్ చేసుకున్న గ్రేడియంట్స్ 3 కలర్స్ 4 కలర్స్ ఉన్నప్పుడు 4 కలర్స్ గ్రేడియంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్టార్టింగ్ లో డిఫరెన్స్ తీసుకొని క్రియేట్ చేయండి. సో ఇలా డైరెక్ట్ గా కాకుండా జస్ట్, లేదంటే ఏదైనా ఒక కలర్ తీసుకొని గ్రేడియంట్ మనకు అప్లై అయినప్పుడు ఏదైనా ఒక కలర్ చూస్ చేసుకొని సాలిడ్ కలర్, సో ఇందులో కలర్ ప్యాలెట్ లో ఏదైనా ఒక కలర్ చూస్ చేసుకోండి. సేమ్ కలర్ ని సాలిడ్ కలర్, డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ కంట్రోల్ ఐ, ఇన్వర్ట్ సెలెక్షన్, బ్రష్ టూల్ తోటి ఇలా డ్రా చేసుకుంటే ఒక కలర్ ప్యాలెట్ అనేది రెడీ అయిపోతుంది మనకు. సో ఇందులో ప్రతిదీ ట్రై చేసుకోవచ్చు, జస్ట్ డబుల్ క్లిక్ తోటి మనకు చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సేమ్ కలర్, సో ఆల్మోస్ట్
ఆల్మోస్ట్ అందరు డిజైన్ క్రియేట్ చేసేది సేమ్ ఈ కలర్ ప్యాలెట్. ఇంకొక కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే గ్రీన్. సో గ్రీన్ ఇందాక చూసాం కదా, సేమ్ ఇక్కడ ఉన్న కలర్. సో ఇది కూడా చూసాం. రెడ్ కలర్ లో కూడా డార్క్ అండ్ సేమ్ కలర్ లో లైట్ కలర్. ఇక్కడ వైట్ కలర్ టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు మనకు. సో దీనికి ఫాంట్ అనేది చూస్ చేసుకునేటప్పుడు మెరడ్ ప్రో డిలీట్ ఎంటర్ అండ్ ఆల్ క్యాప్స్ రావాలనుకున్నప్పుడు ఆల్ క్యాప్స్ రాండి. ఆల్ క్యాప్స్ క్లిక్ చేస్తారు. సో ఇలాంటి క్లిక్ చేసినప్పుడు ఎల్లో అండ్ వైట్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా మనకు టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో మధ్యలో స్పేసింగ్ యాడ్ చేస్తాం సరిపోతుంది మనకు. సో దానికి సంబంధించిన నేమ్, సో కలర్స్ ఎల్లో, RGB కలర్స్ లో సేమ్ కలర్ ఎల్లో యాడ్ చేసుకొని దీనికి స్ట్రోక్ వీటికి అప్లై చేసుకోవచ్చు అండ్ కాపీ చేసుకొని దానికి వైట్ కలర్ ఆర్ ఇక్కడ ఉన్న కలర్ ప్యాలెట్స్ లో ఏదైనా కలర్ చూస్ చేసుకోవచ్చు. వీటికి స్ట్రోక్ అండ్ ట్రాన్స్పరెన్సీ తగ్గించుకుంటే మనకు ట్రాన్స్పరెన్సీ ఇలా డిక్రీజ్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ లో, ఆర్ ఓన్లీ స్ట్రోక్ అప్లై చేసేసుకొని స్ట్రోక్ వైట్ కలర్ ఫస్ట్ క్లాస్ చూపిస్తాం కదా, ఇంకా ఫిల్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ట్రాన్స్పరెన్సీ తగ్గించుకుంటే ఇలా బ్యాక్గ్రౌండ్ లో ఒక ఎఫెక్ట్ కూడా క్రియేట్ అవుతుంది. సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ బ్లాగ్ రిలేటెడ్ లో యాడ్ చేసినప్పుడు బ్లాగ్ అయినా దేనికైనా సో అన్స్ప్లాష్ లోకి వెళ్ళి అన్స్ప్లాష్ ఆర్ ఫ్రీ పిక్, పోజ్ ఇంటీరియర్, సో బ్లాగ్స్ కి రిలేటెడ్ అయితే అండ్ ఫొటోస్. సో ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ కాపీ, ఫ్రీ డౌన్లోడ్, సో ఇట్లాంటివి కాపీ, ఫ్రీ డౌన్లోడ్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఒక్కసారి డిక్రీజ్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ లో ఇలాంటి ఒక ఎఫెక్ట్ కూడా క్రియేట్ అవుతుంది. సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్ కాకుండా ఓన్లీ 10 to 15% లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కంప్లీట్ గా మళ్ళీ యాడ్ చేసినప్పుడు ఎక్కువ బ్యాక్గ్రౌండ్ అనేది హైలైట్ అవుతుంది. అలా కాకుండా 15 to 30, సో 15% యాడ్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ లో యాడ్ అవుతుంది. తర్వాత దీనికి మోషన్ బ్లర్ ఇవన్నీ అప్లై చేసుకోవచ్చు. సో లేదనుకుంటే డిఫాల్ట్ గా ఇలా కూడా ఉంటుంది. సో దీనికి స్ట్రోక్ ఇలాంటి ఏదైనా ఇమోజీస్, ఫైర్ ఇమోజీస్, సో కలర్స్ ఓన్లీ వైట్, ఎల్లో కలర్స్, గ్రీన్ కలర్స్ ఇలాంటి టెక్స్టే వాడండి. సేమ్ మళ్ళీ ఎల్లో కలర్ ఉన్నప్పుడు సేమ్ కలర్ లో మళ్ళీ రెడ్ కలర్ యూజ్ చేయకూడదు. సో కనిపించదు అప్పుడు మనం. దానికి సంబంధించిన టెక్స్ట్ చూసి ఈ ఫొటోస్ పంపిస్తాను. సేమ్ ఇలాంటివి కూడా క్రియేట్ చేసుకొని మీ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోండి. ఇక్కడ ఉన్న ఫొటోస్ ఉన్నాయి కదా, సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్ కూడా యాడ్ చేసుకొని ఇంకా ట్రాన్స్పరెన్సీ కూడా డిక్రీజ్ చేసుకోవచ్చు స్లైట్ గా, ఒక 10% to 15. మళ్ళీ ఇక్కడ ఎల్లో కనిపించట్లేదంటే టెక్స్ట్ వైట్ ఆర్ గ్రీన్ కలర్స్ లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది పంపిస్తుంది టైటిల్ చూసేసి. సో ఇది కూడా క్రియేట్ చేయండి. ఇట్లాంటి కలర్ ప్యాలెట్స్ యూజ్ చేసుకొని బ్లాక్స్ కైనా దీనికైనా సేమ్ మళ్ళీ కలర్స్. అండ్ మనం ఎలా అయితే బ్లాగ్ అనేది డిజైన్ చేస్తుంటామో సేమ్ అదే టైప్ లో మనకు దీనికి కొన్ని సైజెస్ అని ఉంటాయి మనకు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ సైజెస్ లో మనం క్రియేట్ అనేది చేసుకోవాలి. సో ఇందులో 1 సింగిల్ సైజ్ ఉంటుంది. మొత్తం కంప్లీట్ గా 3 సైజెస్ నుంచి వెళ్ళి మనకు ఛానల్ బ్యానర్ అనేది డిజైన్ చేసుకోవాలి. సో 1 సింగిల్ లో సైజ్ లో డిజైన్ చేస్తే మళ్ళీ దానికి ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ గా సెట్ అవ్వదు.
సో ఈ రోజు వరకు మనకు ఫస్ట్ మనకు ఫుల్ సైజ్ టీవీ డిస్ప్లే సైజ్ ఉంది కదా, ఈ మాక్సిమం అవసరం లేదు. టీవీ డిస్ప్లే సైజ్ లో 2560 విడ్త్ ఇది ఫస్ట్ లో. అండ్ నెక్స్ట్ హైట్ వచ్చేసి 1440 ఉంది కదా. నెక్స్ట్ ఒక న్యూ ఫైల్ తీసుకొని పిక్సెల్స్ యూజ్ చేసుకున్న తర్వాత 2560 విడ్త్ అండ్ హైట్ 1440 రెజల్యూషన్ 150. క్లిక్ ఆన్ క్రియేట్. సో ఒక కలర్ అనేది అప్లై అయిపోయింది, ఒక బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ లో. నెక్స్ట్ డెస్క్టాప్ డిస్ప్లే సైజ్ మనకు టీవీస్ లో యూట్యూబ్ ఛానల్ ఎలా కనిపిస్తుంటది అండ్ డెస్క్టాప్ లో డిఫరెంట్ గా కనిపిస్తుంటది అండ్ మొబైల్లో డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఇది మొబైల్ డివైస్ ఏరియా అండ్ ఇది డెస్క్టాప్ లో కంప్లీట్ గా. సో డెస్క్టాప్ లో మనకి ఇలా లార్జ్ గా ఉంటది కాబట్టి సో ఇది డెస్క్టాప్ సైజ్. ఇది కంప్లీట్ గా ఓన్లీ మిడిల్ లో కనిపించేది మనకు మొబైల్ ప్రివ్యూ. సో ఇది అన్ని ప్రివ్యూస్ లో కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న సేమ్ సైజెస్ ఉంది కదా, ఈ సైజెస్ మనకి ఏది ఉందో ఈ సైజ్. సో మిగతా అంతా డెస్క్టాప్ లో సింగిల్ కలర్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. అండ్ ఇమేజెస్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇంకొక ఇమేజ్ అనేది కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఇది మొబైల్ ప్రివ్యూలో ఈ 3 ఫొటోస్ కనిపిస్తాయి అండ్ డెస్క్టాప్ లో చూసే వాళ్ళకి ఈ ఫొటోస్ అనేవి కనిపిస్తాయి మీకు. సో ఇలా కూడా చూస్ చేసుకోవచ్చు, లేదంటే సింగిల్ కలర్స్ తోటి కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ డెస్క్టాప్ డిస్ప్లే సైజ్ ఉంది కదా. సో ఇలాంటి నెక్స్ట్ సైజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు షేప్ టూల్ ఉంది కదా, షేప్ టూల్ క్లిక్ చేసుకొని రెక్టాంగిల్ టూల్ చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఒకసారి క్లిక్ చేస్తే సరిపోతుంది. మనకి ఇక్కడ ఏదైతే మనకు వర్క్ ఏరియా ఉందో ఫస్ట్ ఒకసారి సైజ్ తీసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి లెఫ్ట్ క్లిక్ తో చేస్తే ఇలా క్రియేట్ రెక్టాంగిల్ అని ఒక ఆప్షన్ వస్తుంది. సో నెక్స్ట్ సైజ్ చూస్ చేసుకొని 2560 ఇంటూ 2560 విడ్త్, హైట్ అనేది 423, హైట్ 423. సో ఇలా యాడ్ అయిన తర్వాత దీనికి ఏదైనా ఒక డిఫాల్ట్ కలర్స్, సో ఆర్జీబీ ఆర్ సేమ్ లైక్ కలర్స్ లో సో ఒక కలర్ చూస్ చేసుకొని నెక్స్ట్ ఇది ఎగ్జాక్ట్ గా సెంటర్ ఆఫ్ మిడిల్ లో ఉండాలి. సో ఇలా మిడిల్ లో ఉండాలనుకున్నప్పుడు మనకు కంట్రోల్ ఏ తో సెలెక్షన్ చేసుకొని, సో ఇమేజ్ మొత్తం సెలెక్షన్ అయిపోయింది ఇక్కడ షేప్. అండ్ మూటూర్లోకి వెళ్ళి పైన లెఫ్ట్ అలైన్మెంట్, లెఫ్ట్ టు ఎడ్జెస్, హార్జంటల్ సెంటర్స్ అండ్ రైట్ ఎడ్జెస్, సో టాప్ ఎడ్జెస్ అండ్ వర్టికల్ సెంటర్స్. సో మనకి ఎగ్జాక్ట్ గా టాప్ లోకి వెళ్ళాలనుకున్నప్పుడు లెఫ్ట్ యాడ్ అయిపోయింది అండ్ ఇక్కడ టాప్ లోకి వెళ్తుంటది. అండ్ డౌన్ ఎడ్జెస్, బాటమ్ ఎడ్జెస్ క్లిక్ చేసేస్తే డౌన్ లోకి. సో మిడిల్ లో రావాలనుకున్నప్పుడు వర్టికల్ సెంటర్స్ ఎగ్జాక్ట్ గా మిడిల్ లోకి యాడ్ అవుతుంది. ఎక్కడ ఉన్నా కానీ జస్ట్ కంట్రోల్ ఏతో సెలెక్షన్ చేసుకొని సెంటర్ లోకి రావాలనుకుంటున్నాం. కంప్లీట్ ఇమేజ్ మొత్తం సెంటర్ లోకి రావాలనుకున్నప్పుడు ఇక్కడ మనకు హార్జంటల్ సెంటర్స్ ఉంది కదా, హార్జంటల్ సెంటర్స్ అండ్ నెక్స్ట్ వర్టికల్ సెంటర్స్. కంప్లీట్ గా ఇమేజ్ అనేది సెంటర్ లో ఉండాలి. సో ఆటోమేటిక్ గా అదే మనకు మిడిల్ లోకి వెళ్ళిపోతుంటది. నెక్స్ట్ దీన్ని లాక్ చేసేసుకోండి. సో లాక్. నెక్స్ట్ ఇది డెస్క్టాప్ ప్రివ్యూ. సో ఇది లాస్ట్ లో మనకు వైట్ గా ఉంది టీవీ ప్రివ్యూ. సో ఇది టీవీస్ లో కనిపించేది. అండ్ నెక్స్ట్ ఇది ఈ గ్రీన్ కలర్ వచ్చేసి మనకు డెస్క్టాప్. అండ్ నెక్స్ట్ సైజ్ వచ్చేసి మనకు మొబైల్ సేఫ్ ఏరియా. సో ఇందులో ఉన్న టెక్స్ట్ అనేది మనకు ఎలాంటి ప్రీవియస్ లో ఏ టీవీస్ లో అండ్ డెస్క్టాప్ లో చూపించినా కానీ ఇందులో మనకు ఫొటోస్ అండ్ టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సేఫ్ ఏరియా 15, మళ్ళీ డబల్ క్లిక్. సో జస్ట్ ఒకసారి రెక్టాంగిల్ టూల్ తీసుకొని జస్ట్ క్లిక్ 1546. నెక్స్ట్ హైట్ లోకి వెళ్ళి 423 సేవ్. సో ఇది కూడా ఎగ్జాక్ట్ గా సో టాప్ లోకి వెళ్ళిపోయింది కదా. సో దీనికి మూటూల్ కంట్రోల్ ఏతో సెలెక్షన్ చేసినప్పుడే మనకు ఈ ఆప్షన్స్ అనేది కనిపిస్తాయి. మనకు కంట్రోల్ ఏతో సెలెక్షన్ అండ్ సెంటర్స్ అండ్ వర్టికల్ సెంటర్స్. సో మిడిల్ లో యాడ్ అయిపోయింది. సో దీనికి కూడా ఒక కలర్. అండ్ ఇది మనకు మొబైల్ ప్రివ్యూ. సో ఒకసారి క్రియేట్ చేసుకున్న తర్వాత ఫైనల్ డిజైన్ తర్వాత ఇది పిహెచ్డి పంపిస్తాను మీకు. సో ఈ పిహెచ్డిలో మీరు నెక్స్ట్ టైం వర్క్ చేసుకునేటప్పుడు చూసింగ్ అవుట్ చేసుకోవచ్చు.
సేమ్ ఇలా కాకుండా సో నార్మల్ గా మీరు క్రియేట్ అనేది చేశారనుకోండి, ఏదైనా ఇమేజ్ తీసేసుకొని సెలెక్ట్ సబ్జెక్ట్, ఇలా ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వకుండా మీరు ఓన్ గా ఏదైనా ఇలా డిజైన్ చేసుకుంటున్నారు అనుకోండి, సైజ్ లో సేవ్ యాజ్, కాపీ. సో ఏదైనా మీద చెక్ చేసుకోండి, అప్లోడ్ డెస్క్టాప్ చూడండి, కంప్లీట్ గా ఎగ్జాక్ట్ గా ఫ్రేమ్ అనేది సెట్ అయిపోయింది. బట్ మన సైజెస్ అనేది మ్యాచ్ అవ్వలేదు. ఇక్కడ చూడండి, వియబుల్ ఆల్ డివైజెస్ ఎగ్జాక్ట్ గా సో 1 పిక్సెల్స్ కూడా 1 ఇంచ్ కూడా మనకు డిఫరెన్స్ లేకుండా ఎగ్జాక్ట్ గా యాడ్ అయిపోయింది. సో ఇది డెస్క్టాప్ సైజ్ లో యాడ్ అయిపోయింది. సో ఇలా బ్లూ కలర్ నుండి అవుట్ సైడ్ క్రియేట్ చేసుకున్నప్పుడు మళ్ళీ అది మనకు అన్ని డివైస్ లో కనిపించదు. మనకు మొబైల్లో ఈ ప్రివ్యూ అనేది కట్ అవుతుంది. సో ఈ ఇమేజ్ కూడా ఎగ్జాక్ట్ గా ఈ బ్లూ కలర్ షేప్ లో ఉండాలి, అండ్ టెక్స్ట్ కూడా ఈ సేఫ్ ఏరియాలో ఉండాలి. సో ఇక్కడ మీరు ఏదైనా ఇమేజ్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇంకొకటి ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైతే కలర్ బ్యాక్గ్రౌండ్ ఉందో మనకు ఆ కలర్ ని చూస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది రిమూవ్, డిలీట్. వీటిపైన ఇప్పుడు మనకు ఈ బ్లూ కలర్ లోనే గ్రేడియంట్ అప్లై చేసుకోవచ్చు. సేమ్ దీనికి కూడా ఆ గ్రేడియంట్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక ఫోటో అనేది ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సేమ్ మన టర్మినల్స్ ఎలా డిజైన్ చేసుకుంటున్నారో సేమ్ అదే ఆప్షన్స్ ఓన్లీ డైలీ అని చెప్పి దీనికి 500 to 2000 రూపీస్ అనేది ఛార్జింగ్ అనేది చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ వాళ్ళ ఫొటోస్ ని మనకి ఇంతకుముందు ఏదైతే ఫొటోస్ ఉంటాయో అవే ఫొటోస్ ని మనం పేజెస్ లో ఉంటాయి కదా, ఆ ఫొటోస్ కూడా మనం వర్కింగ్ అనేది చేసుకోవచ్చు. చేయకుండా ఇక్కడ ఉన్న ఫొటోస్ ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్, సో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో ఇక్కడ ఉన్న ఫోటో ఈ షేప్ లోకి మళ్ళీ ఇమేజ్ అనేది మర్జ్ అవ్వాలనుకున్నప్పుడు సైజ్ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసి క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్. సో ఇమేజ్ అనేది ఇందులోకి యాడ్ అయిపోయింది. ఈ ఫోటో కూడా రైట్ క్లిక్ క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్. సో ఏదైతే షేప్ ఉంటుందో ఆ షేప్ లోకి యాడింగ్ అయిపోయింది. ఇమేజ్ సెలెక్షన్ చేసుకొని కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్. అండ్ ఇక్కడ ఉన్న టెక్స్ట్ ఎఫెక్ట్స్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు, లేదంటే టైపింగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ మనకు. సో మన ఛానల్ నేమ్ ఏదైనా యాడ్ అవ్వాలనుకున్నప్పుడు ఛానల్ నేమ్ కాపీ, ఛానల్ స్క్రీన్ షాట్ కూడా మీరు యాడింగ్ అనేది చేసుకోవచ్చు. ప్రింట్ స్క్రీన్, విండోస్ ప్రింట్ స్క్రీన్. సో ఇది కూడా మనకు ఒక స్టూడెంట్ కి అనేది ప్రొవైడ్ చేస్తాము ఈ క్లయింట్ కూడా. అండ్ ప్రింట్ స్క్రీన్ క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మనకు పిక్చర్స్ స్క్రీన్ షాట్స్ లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ లో ఇలాంటి ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ఛానల్స్ కాపీ అండ్ ఎగ్జాక్ట్ గా ఈ ఫోటో వెనకాల యాడ్ చేసేసుకొని ఒక బ్యాక్గ్రౌండ్ లో ఒక గ్రేడియంట్ లాగా అప్లై చేసుకోవచ్చు. అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్. ఆటోమేటిక్ గా క్లిప్పింగ్ మాస్క్ అయిపోయింది కదా. అండ్ ఛానల్ నేమ్ ఓపాసిటీ డిక్రీజ్ చేసుకుంటే ఒక బ్యాక్గ్రౌండ్ లో కూడా యాడ్ అయిపోయింది మనకు. కంట్రోల్ టీ. సో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక బ్లర్ చేసుకోవాలనుకున్నా కానీ బ్లర్, మోషన్ బ్లర్ 5% బ్లర్ కూడా చేసుకోవచ్చు. దీన్ని ఎడ్జెస్ ని యాడ్ లేయర్ మాస్క్
బ్రష్ టూల్తో ఎడ్జెస్ ని ఇలా రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. ట్రాన్స్పరెన్సీ గా ఈజీగా బ్లెండ్ అయినట్టు ఉంటుంది మనకు. నెక్స్ట్ దీనికి కూడా కలర్ సేమ్, ఇక్కడ ఏదైతే కలర్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఏదైతే కలర్ చూస్ చేసుకున్నారో దానికి కూడా సేమ్ కలర్. నెక్స్ట్ ఇక్కడ ఛానల్ నేమ్, సో షేప్ పైన కాకుండా సైడ్ కి డ్రా చేయండి ఛానల్ నేమ్. సో షేప్ లో డ్రా చేసినప్పుడు మనకు షేప్ సెలెక్ట్ లో ఉన్నప్పుడు మనకు ఇన్సైడ్ షేప్ లోకి వెళ్తుంటుంది. సో అలా కాకుండా ఎక్స్టర్నల్ ఎప్పుడు ఏదైనా ఎండి ఏరియాస్ లో ఇలా క్లిక్ చేయండి లెఫ్ట్ క్లిక్ తోటి అండ్ పేస్ట్. సో టాప్ లో టెక్స్ట్ టాప్ లోకి మూవ్మెంట్ చేసుకున్న తర్వాత సో కలర్ చేంజ్, సో డిఫాల్ట్ గా ఏదైనా కలర్ యాడ్ చేసుకొని 2 లైన్స్ లో తీసుకోండి. దీనికి ఫస్ట్ లైన్ కి యాంటర్, సో మా రెడ్ ప్రొనౌన్షియల్లీ యాంటన్ కి అండ్ కంట్రోల్ జే డూప్లికేట్ అయింది. సో నెక్స్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్, కాపీ పేస్ట్. సో దీనికి కూడా ఫాంట్ హ్యాండ్ చీర్ అనే ఒక రెగ్యులర్ ఫాంట్ చూస్ చేసుకోండి. వీటికి ఇప్పుడు గ్రేడియంట్ అండ్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా గ్రేడియంట్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే షేప్ ఉందో షేప్ కి ఫిల్లోకి వెళ్ళి అన్లాక్, ఫిల్లోకి వెళ్ళి గ్రేడియంట్స్ లో సో మీరు రెగ్యులర్ యూజ్ చేస్తున్న గ్రేడియంట్స్ సో ఇలా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో దీనిలో మనకు లీనియర్ అని యాడ్ చేసుకోవచ్చు, గ్రేడియంట్ ఇక్కడ లీనియర్ ఎఫెక్ట్ ఉందిగా రేడియల్ ఆర్ గ్రీనియల్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ కలర్ సో పర్పుల్ కలర్. నెక్స్ట్ దీనికి ఎల్లో కలర్ గ్రేడియంట్, రైట్ క్లిక్ బ్లెండింగ్ ఆప్షన్స్. సో మీరు ఏదైతే గ్రేడియంట్ క్రియేట్ చేసుకున్నారో ఎల్లో కలర్ లో జస్ట్ క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి డార్క్నెస్ అనేది ఎప్పుడు డౌన్ లోకి ఉండాలి అండ్ టెక్స్ట్ కి లీనియర్ ఎఫెక్ట్ రివర్స్ క్లిక్ చేస్తే అపోజిట్. సేమ్ కలర్ ని స్ట్రోక్ లో డార్క్ కలర్. నెక్స్ట్ డ్రాప్ షాడో కూడా సేమ్ కలర్ లో. సో ఇలా యాడ్ చేసినప్పుడు మనకు సో స్మాల్ ప్రివ్యూస్ లో కూడా ఒక 3D డెప్త్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అయ్యి సో ఇక్కడ నార్మల్ గా ఉండాలి డిఫాల్ట్ గా, సో మల్టిప్లై ఉంటుంది డిఫాల్ట్. సో దీన్ని చేంజ్ టు నార్మల్, పాజిటివ్ ఫుల్ అండ్ డిస్టెన్స్ అనేది ఇలా లాంగ్ లో ఎగ్జాక్ట్ గా ఒక 5 to 10% లో ఉండాలి మనకు బేస్డ్ ఆన్ ఫోటో. సో ఎక్కువ లార్జ్ లో ఉన్నప్పుడు ఇలా ఎక్కువ 3D ఎఫెక్ట్ లో యాడ్ అవుతుంది. జస్ట్ ఒక 10% to 5% యాడ్ చేసుకుంటే సరిపోతుంది, 10 to 5. సో బేస్డ్ ఆన్ ఫోటో. సో నెక్స్ట్ దీనికి ఆల్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్, దీనికి కలర్ సో డిఫరెంట్ వైట్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఛానల్ నేమ్ అనేది లార్జ్ లో ఉండాలి ఇందులో, సో ఎంత యాడ్ అవుతుందా. సో ఇందులో మనకి ఇంకొక టెక్స్ట్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ హోమ్ మేడ్. ఆల్ క్యాప్స్ రావాలనుకున్నప్పుడు కంట్రోల్ A తో సెలెక్షన్ చేసుకొని టెక్స్ట్ టూల్ ఓపెన్ చేసుకొని పైన క్యారెక్టర్ ఆల్ క్యాప్స్, ఇవన్నీ హోమ్ మేడ్. సో ఇవి మనకు ఎలాంటి స్మాల్ సైజెస్ లోనే ఈ ఫాంట్స్ అనేది ఎక్కువ విజిబుల్ అని అవుతాయి మనకు. ఇక్కడ మనకు 600K 500K ఉంది కదా, 500K సబ్స్క్రైబర్స్. నెక్స్ట్ ఓన్లీ సబ్స్క్రైబర్స్ చేంజ్ అయినప్పుడే మనకు ఇది అనేది చేంజ్ అవుతుంటది. దీనికి కూడా యాంటర్ ఆర్ యూనిసాన్స్ ఇంపాక్ట్ ఫాంట్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఇంపాక్ట్ ఆల్ క్యాప్స్ కంట్రోల్ T. సో ఎగ్జాక్ట్ గా 500K సబ్స్క్రైబర్స్ యాడ్ చేసుకొని నెక్స్ట్ దీనికి కూడా రైట్ క్లిక్ గ్రేడియంట్ ఓవర్లేలో సేమ్ కలర్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే వైట్ కలర్. సో గ్రీన్ లో ఇంకొక గ్రేడియంట్ అండ్ స్ట్రోక్ అప్లై చేసేసుకొని సేమ్ కలర్ లో స్ట్రోక్. అండ్ సింగిల్ కలర్ కాకుండా మనకు సో లాస్ట్ క్లాస్ లో చూసుకున్నాం కదా మనం, స్ట్రోక్ ని ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసేస్తే ఇంకొక స్ట్రోక్ ఆప్షన్ కూడా యాడ్ అయిపోయింది. దీన్ని క్లిక్ చేసేసుకొని సో ఎక్కడైతే ఇంకొక లైట్ కలర్ యాడ్ చేసుకున్న తర్వాత అండ్ సైజ్ ని ఇంక్రీజ్ చేసుకుని సరిపోతుంది మనకు. సో ఇలాంటి ఒక 3D ఎఫెక్ట్ కూడా మనకు క్రియేట్ అవుతుంది, డబుల్ స్ట్రోక్.
ఇది ఒక 2%. నెక్స్ట్ ఉంది ఓన్లీ ఒక 4%. సో ఇక్కడైతే విజిబుల్ ఉందో, అండ్ ఇంకా ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే ఇంకొక స్ట్రోక్ కూడా ఆప్షన్ మనకు యాడ్ అయిపోయింది. సో ఇంకా ఒక కలర్, సో ఇంకా లైట్నెస్ వైట్ కలర్ యాడ్ చేసుకోవాలనుకున్నా, సో ఇంకా కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ దీంతో ఒక పాట కూడా మనకు ఒక డ్రాప్ షాడో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. స్ట్రోక్ తో ఒక డ్రాప్ షాడో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటి 3D ఎఫెక్ట్స్ కూడా టెక్స్ట్ కి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డ్రాప్ షాడో, సో ఇలాంటి ఒక 3D డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఒక 1, 2, 3 కలర్స్ మనకు స్ట్రోక్ అనేది అయిపోయాయి. ఇందులో లైట్ ఎఫెక్ట్స్ క్రియేట్ అవ్వాలనుకున్నప్పుడు ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసేసి ఇన్నర్ షాడో డిఫాల్ట్ గా మల్టిప్లై ఉంది, సో మల్టిప్లై టు నార్మల్, ఒపాసిటీ ఇంక్రీజ్ చేసుకొని మిడిల్ లో ఒక 3D ఎఫెక్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ కలర్ ని డార్క్ కలర్ చూస్ చేసుకొని ఇలా ఒక 3D ఎఫెక్ట్ ఆర్ ఒక వైట్ కలర్ యాడ్ చేస్తే ఇలాంటి ఒక డిస్టెన్స్ ఇంక్రీజ్, సో ఇలాంటి ఒక లైట్ ఎఫెక్ట్ కూడా యాడ్ అవుతుంది మనం. అండ్ అవుటర్ గ్లో, సో ఇలాంటి ఒక వైట్ కలర్ గ్లో ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే సేమ్ కలర్ లో ఇక మనం ఏదైతే బ్రష్ టూల్ తో డ్రా చేస్తుంటామో ఆ ఎఫెక్ట్ కూడా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అవుటర్ గ్లో తో. సైజ్ ఇంక్రీజ్, ఇప్పుడు ఇంకా 3D ఎఫెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో తర్వాత ఈ స్ట్రోక్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోనండి, ఏదైతే వైట్ స్ట్రోక్ ఉందో ఇక్కడ మనకు స్ట్రోక్ ఆప్షన్, సో ఇది డిక్రీజ్ చేసుకోవాలనుకుంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇలాంటి వాల్యూస్ మనకు స్లోగా డిక్రీజ్ చేసుకోవాలనుకున్నప్పుడు విండోస్ ఈ సెలెక్షన్ చేసుకుని వాల్యూను ఇలా మనకు, సో ఆ వాల్యూని సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఏదైనా టెక్స్ట్ అయినా ఏ వాల్యూ అయినా సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే సెలెక్షన్ డౌన్ యారో ప్రెస్ చేసుకొని అప్ ఆరో ప్రెస్ చేసుకుంటే మనకి ఇలా వాల్యూస్ కూడా డిక్రీజ్ అవుతుంది స్లోగా 1%. అవుటర్ లో డిక్రీజ్, ఇక్కడ ఏదో స్ట్రోక్ ఎక్కువ యాడ్ అయింది కదా, సో ఈ స్ట్రోక్ ను కూడా ఒక 1% డిఫరెన్స్. అండ్ డ్రాప్ షాడో అనేది సో డిక్రీజ్ మళ్ళీ ఇక్కడ. ఇలా ఒక ఛానల్ బ్యానర్ 500K స్పెషల్ కి అండ్ హోమ్ మేడ్ వాళ్ళ ఛానల్ క్రియేట్ చేసేసి దీనికి కూడా మనకు గ్లో ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఓన్లీ సింగిల్ కలర్ ఉంది కదా, అండ్ ఫోటో వెనకాల ఎంటీ లేయర్ యాడ్ చేసేసుకొని సో ఏదైతే కలర్ ఉందో అందులో లైట్ కలర్ అండ్ బ్రష్ టూల్ తోటి జస్ట్ ఇలా క్లిక్ చేసుకుంటే మనకు గ్లో ఎఫెక్ట్ కూడా యాడ్ అవుతుంది. ఇంకా ప్యూర్ కలర్, ఇలా ఒక లైట్ గ్లో ఎఫెక్ట్ యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇంకొక కలర్ లేయర్, సో వైట్ కలర్ జస్ట్ ఇలా క్లిక్ చేసేసి కంట్రోల్ T తో ఇలా ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకా జస్ట్ ఒక ఇమేజ్ తోటే గ్లో యాడ్ అవ్వాలనుకుంటే మనకి ఇది ఉంది ఆప్షన్, ఇమేజ్ గ్లో, లైట్ ఎఫెక్ట్ తీసుకొని రైట్ క్లిక్, ఇక్కడ క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ రిమూవ్ అయినప్పుడు మనకి ఇలా ఆప్షన్స్ అనేది చేంజ్ అవుతాం మనం. సో దీనికి కూడా రైట్ క్లిక్, క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ ఎగ్జాక్ట్ యాడ్ అయిపోయింది. అండ్ దీన్ని మోడ్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతాం మనం. ఇక్కడ లుమినాసిటీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జాక్ట్ గా ఏదైతే మనకు ఎడ్జెస్ ఎక్స్ట్రా పార్ట్ ఉందో ఆ పార్ట్ వరకు జస్ట్ ఇలా రిమూవ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఒక సింగిల్ ఎఫెక్ట్స్ తోటే పర్ఫెక్ట్ గ్లో అనేది యాడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఈ కలర్ కూడా సేమ్ కలర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. షేప్ ఉందో, సో ఇది మనకు స్మాల్ ప్రివ్యూస్ లో లార్జ్ ప్రివ్యూలో పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది మనకి ఇది. ఛానల్ నేమ్ దీని బ్లర్ రిమూవ్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ కూడా గ్లో ఎఫెక్ట్ యాడ్ అవ్వాలనుకున్నప్పుడు సో ఏదైతే ఇమేజ్ ని కాపీ లేదంటే ఇంకొక డ్రాగ్ అండ్ డ్రాప్, సో ఎగ్జాక్ట్ గా ఈ ఫోటో వెనకాల యాడ్ చేసుకొని రైట్ క్లిక్, క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్.
కంట్రోల్ టీతో ట్రాన్స్ఫార్మ్. అండ్ ఎగ్జాక్ట్ గా మళ్ళీ ఇక్కడ ఉండాలి, ఇలా అవుట్ సైడ్ రిమూవ్ అవ్వద్దు. రెడ్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, దీన్ని కూడా బ్లెండింగ్ మోడ్స్ లో చేంజ్ చేసుకుని సరిపోతుంది. ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్లో ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. లుమినాసిటీ ఆర్ ఇక్కడ మనకు ఓవర్లే, సో లీనియర్ డాట్స్, కలర్ డాట్స్, సో ఇలాంటి డిఫరెంట్ కలర్స్ తో కూడా మనకు యాడ్ అవుతుంది. ఇక్కడ లుమినాసిటీ యాడ్ చేసుకొని ఎక్స్ట్రా ఎడ్జెస్ కి యాడ్ లేయర్ మాస్క్, ఇలా ఎడ్జెస్ రిమూవ్ చేసుకుంటే సైడ్స్ కి డార్క్ కలర్, అండ్ ఇది రిమూవ్ అయిపోయింది మళ్ళీ, దీనికి కూడా లుమినాసిటీ. అండ్ ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఇంకొక ఇమేజ్ ఇక్కడ యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే సేమ్ కలర్స్ తో మనకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే మీరు ఎలాంటి కలర్ అనేది చూస్ చేశారో ఈ కలర్ ని ఇక్కడ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, లేదంటే ఏదైనా ఇమేజ్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇమేజ్ అప్లై చేస్తే మనకు లార్జ్ ప్రివ్యూస్ లో ఉంటుంది కదా, సో ఎగ్జాక్ట్ గా కంట్రోల్ జే, కంట్రోల్ టీ, ట్రాన్స్ఫార్మ్, రైట్ క్లిక్. సో ఇంకొక ఇమేజ్ ఉంటే ఇలా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ మిడిల్ లో ఉంది మనకు అన్ని మొబైల్స్ లో ఆర్ టీవీస్ లో విజిబుల్ అవుతుంది. అండ్ దీనికి ఎలాంటి స్ట్రోక్స్ ఇలాంటి అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఫేస్ వర్క్ మనం నార్మల్ గా చేసుకున్నట్టు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ స్ట్రోక్ డిక్రీస్, సేవ్ కి కంట్రోల్ ఆల్ట్ ఎస్, కాపీ, జేపీజీ ఫార్మాట్, ఆల్ట్ కంట్రోల్ ఎస్, కాపీ. ఏదైనా మీ దాంట్లో ప్రివ్యూకి, సో మీ ఓన్ ఛానల్లో కూడా సో కంప్లీట్ గా అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అప్లోడ్ చేసుకున్నప్పుడు హై సైజ్ ఎగ్జాక్ట్ గా యాడ్ అయిపోయింది. ఇక్కడ వియబుల్ డివైజెస్ లోకి వెళ్తే ఇక్కడ వరకు పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. అండ్ డెస్క్టాప్ లో అప్లోడ్ చేసుకుంటే ఇలా కనిపిస్తుంది మనకు. సో వియబుల్ టీవీ అంటే మనకు డిఫాల్ట్ గా వైట్ కలర్ ఉంటే సరిపోతుంది. టీవీస్ లో ఛానల్ బ్యానర్ ఎక్కువ ఎవరు చూడరు, అండ్ ఓన్లీ ఇక్కడ వరకు సరిపోతుంది. ఎగ్జాక్ట్ గా మనకు ఏదైతే డార్క్ ఏరియా నేను అప్లై చేశానో ఇక్కడ, అది ఓన్లీ మొబైల్ వరకే వచ్చింది పర్ఫెక్ట్ గా. ఇది ఒక 1 పిక్సెల్స్ 2 ఆర్ పిక్సెల్స్ కూడా మనకు అవుట్ సైడ్ అనేది రాలేదు. మీరు చూసుకుంటే చూడండి ఎగ్జాక్ట్ గా కార్నర్ లో అండ్ టాప్ లో కూడా ఎగ్జాక్ట్ గా అవుట్ఫిట్ లో మనకు సెట్ అయిపోయింది ఇందులో. దీన్ని మనకి ఇట్లాంటి ఏదైనా ఎక్స్ట్రా ఇమేజెస్ ఉంటే వీటిని ఇలా యాడ్ చేసుకొని దీని వెనకాల కూడా ఒక గ్లో యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ఇలాంటి గ్లో ఎఫెక్ట్స్, ఇక్కడ ఇంకొక డిఫరెంట్ కలర్ చూసుకుంటే ఇలాంటి గ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ ఫొటోస్ చేసుకొని తర్వాత మీరు ఛానల్ నేమ్స్ ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకున్నా ఛానల్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలనుకున్నా, సో ఛానల్ బ్యానర్ కాబట్టి ఎలాంటి ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ అయినా యాడ్ చేయకూడదు, ఎందుకంటే స్మాల్ సైజ్ లో ఉంటాయి కాబట్టి అవన్నీ థంబ్నెయిల్ పైన అంటే ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా సెట్స్ లో ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. డ్రాగ్ అండ్ డ్రాప్, ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది కదా సేమ్ కలర్ లో, డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఫోటోషాప్. సో దీన్ని బ్యాక్గ్రౌండ్ మనకి ఏదైతే ఉందో దానికి రైట్ క్లిక్, క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్. ఇవన్నీ రిమూవ్ అయిపోయినాయి. మళ్ళీ ఒక్కొక్కటి సెలెక్షన్ చేసుకొని రైట్ క్లిక్, క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్, అండ్ రైట్ క్లిక్, క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్, రైట్ క్లిక్, క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్. దీన్ని కూడా సో అన్ని సెలెక్షన్ చేసుకొని కూడా రైట్ క్లిక్ ఇచ్చేసి క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అంటే అన్ని బ్యాక్గ్రౌండ్ లోకి యాడ్ అవుతాం. సో దీన్ని బ్యాక్గ్రౌండ్ లో ట్రాన్స్పరెన్సీ లాగా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ.
ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ లో ఒక ఎఫెక్ట్ లాగా కూడా క్రియేట్ అయిపోయింది ఇక్కడ, బిఫోర్ అండ్ ఆఫ్టర్. దీన్ని ఎగ్జాక్ట్ గా దీనిపైన డ్రాగ్ చేసుకొని షేప్ పైన యాడ్ చేసుకున్న తర్వాత ట్రాన్స్పరెన్సీ డిక్రీజ్ చేసుకుని సరిపోతుంది మనకి. హైడ్ చేద్దాం. సో ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ చూస్ చేసుకునేటప్పుడే లేయర్ 1 టాప్ లోకి రావాలి, అండ్ ఇది కూడా లేయర్ 2, లేయర్ 1 కాపీలో ఉంది ఇది టాప్ లో. ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ లో గ్లో పార్టికల్ ఎఫెక్ట్ కూడా క్రియేట్ అయిపోయింది. ఇక్కడ కనిపిస్తుందా ఈ ఎఫెక్ట్. తర్వాత ఈ షేప్స్ ని కూడా మనం హైడింగ్ అనేది చేసుకోవచ్చు, జస్ట్ రిఫరెన్స్ కోసమే ఈ షేప్ ని హైడ్ చేసుకొని ఓన్లీ ఇలాంటి గ్లో ఎఫెక్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో షేప్ అనేది తీసుకోవాలని మనకు ఓన్లీ ఒక లేఅవుట్ కోసం. సో ఇక్కడ మనకి ఏదైతే ఒక లేఅవుట్ తీసుకున్నామో షేప్స్ తీసుకునేది లేఅవుట్. తర్వాత మనకు లేఅవుట్ కూడా డిలీట్ అనేది చేసుకోవచ్చు, లేదంటే క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ లో ఉన్న సరిపోతుంది మనకు. సో ఇలాంటి పార్టికల్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని పేజెస్ ఉన్నాయి కదా, డిఫరెంట్ పిఎన్జెస్, ప్లేస్ ఎంబెడ్,